ప్రధాని మోదీ ఇవాళ ఛత్తీస్గఢ్లో పర్యటించబోతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రజతోత్సవాలను నిర్వహిస్తోంది. రాజధాని రాయ్పూర్లో జరగబోతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న ప్రధాని మోదీ 6 వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 14,260 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తారు. మోదీ టూర్ నేపథ్యంలో 2,000 మంది పోలీసులను అక్కడ మోహరించి భద్రతను కల్పిస్తున్నారు. ఇక ఛత్తీస్గఢ్ నూతన అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నయా రాయ్పూర్లో నిర్మించిన ఈ కొత్త శాసనసభ భవనాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించబోతున్నారు. పర్యావరణం అనుకూలంగా దీన్ని నిర్మించారు. మొత్తం 3 బ్లాకులుగా నిర్మించిన ఈ భవనంలో 120 మంది ఎమ్మెల్యేలు కూర్చుని సదుపాయం ఉంది. ఆసుపత్రి సౌకర్యాన్ని కూడా కల్పించారు. రాయ్పూర్లో బ్రహ్మకుమారీలు స్థాపించిన కొత్త భవనాన్ని సైతం ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించబోతున్నారు. జోధ్పూర్ రాయ్తో నిర్మించిన ఈ ఆధ్యాత్మిక ధ్యాన మందిరానికి శాంతి శిఖరంగా పేరు పెట్టారు. మరోవైపు భారతరత్న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటుగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారక చిహ్నం, గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియాన్ని ప్రారంభించబోతున్నారు మోదీ.